హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 లో తెలుగు టైటాన్స్ అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్. ఎన్నో ఆటల తర్వాత చివరికి టైటాన్స్ తన క్లాస్ ని చూపించారు. గత రాత్రి SMS ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్ గుజరాత్ జైంట్స్ ని కేవలం ఒక పాయింట్ తేడాతో ఓడించారు. స్కోర్ బోర్డ్ లో 30-29 నిజంగా సిటీమార్ పర్ఫార్మెన్స్ అన్నమాట. భరత్ హుడా తన అద్భుతమైన రైడ్స్ తో 9 పాయింట్లు సాధించాడు. ఒక్కో రైడ్ లో గుజరాత్ డిఫెండర్స్ ని విసిగించాడు. విజయ్ మాలిక్ కూడా వెనకబడలేదు. 7 పాయింట్స్ తీసి టీం కు బలమైన సపోర్ట్ ఇచ్చాడు. ఈ ఇద్దరి ఆటగాళ్లే టైటాన్స్ విజయానికి కీలకమయ్యారు. గుజరాత్ స్టార్ ప్లేయర్ మొహమ్మద్ రెజా షర్లోయ్ తన 100వ పీకేఎల్ మ్యాచ్ ఆడాడు. డిఫెన్స్ లో చాలా ఫైటింగ్ స్పిరిట్ చూపించాడు. కానీ చివరి నిమిషంలో జట్టు మ్యాచ్ ని కంట్రోల్లో ఉంచుకోలేకపోయింది. ఈ మ్యాచ్ స్పెషల్ ఎందుకంటే చివరి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని స్థాయిలో సస్పెన్స్ కొనసాగింది. ఒకసారి గుజరాత్ ముందంజలోకి వచ్చింది. తర్వాత టైటాన్స్ కంబ్యాక్ ఇచ్చారు. చివరికి ఫైనల్ విజిల్ సమయానికి టైటాన్స్ ఒక పాయింట్ ఆధిక్యాన్ని కాపాడుకొని గెలిచారు. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ అభిమానులు మళ్లీ ఉత్సాహంలోకి వచ్చారు. లీగ్ టేబుల్లో పెద్ద మార్పులు లేకపోయినా టీంలో ఫైటింగ్ స్పిరిట్ మళ్లీ రానుందనే నమ్మకం వచ్చింది. మొత్తం మీద ఈ మ్యాచ్ మనకు చెప్పింది ఒకే విషయం: లాస్ట్ మూమెంట్ వరకు ఫైట్ చేస్తే మిరాకిల్ విన్ కూడా పాసిబుల్ అని తెలుగు టైటాన్స్ ప్రూవ్ చేశారు. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.